వైద్యుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలికొంది. మేడ్చల్ జిల్లా బోడుపల్లిలోని అభయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వద్ద బాధితుడు దుర్గాప్రసాద్ నిరసనకు దిగారు. తన అనుమతి లేకుండా 6 నెలల గర్భిణి అయిన తన భార్యకు అబార్షన్ మందులు ఇచ్చి శిశు మృతికి కారణమయ్యారని ఆయన ఆరోపిస్తున్నారు. ప్రేమ వివాహం ఇష్టం లేని అత్త హాస్పిటల్ యాజమాన్యం కుమ్మకే ఈ దారుణానికి ఒడిగట్టారని బాధితుడు కన్నీరు మున్నీరవుతున్నారు. తమకు న్యాయం చేయాలని బాధ్యులైన డాక్టర్లపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఒక శృతి అనే అమ్మాయి ఏదో చిన్న భర్తతో గొడవపడి ప్రెగ్నెంట్తో వచ్చింది. భర్త మీద కోపంతో తన హాస్పిటల్కి వచ్చింది. నాకు ఈ గర్భం వద్దు అని వచ్చిందో ఏమొచ్చిందో తెలీదు. ఆమె గర్భం పొడగొట్టడానికి 6 మంత్స్ గర్భం తీసేసిందండి. ఆమెకు మెడిసిన్ ఇచ్చి భర్త పర్మిషన్ లేదు. మా దృష్టికి ఇప్పుడే వచ్చింది. చాలా బాధ అనిపిస్తుంది. యజమాన్యంతో మాట్లాడితే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఇస్తలేరు. ఆ అబ్బాయి తల్లడిల్లుతుండండి. మగ పిల్లగాడు. వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ 3 రోజులు అమ్మాయిని ఇక్కడ హాస్పిటల్లో పెట్టుకొని శృతి అనే అమ్మాయిని భర్త తెలియకుండా వాళ్ళ పేరెంట్స్కి చెప్పకుండా వాళ్ళ మదర్ వచ్చిందని చెప్పేసి అమ్మాయిని అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసి అమ్మాయి ప్రెగ్నెంట్ పోయేటట్టు వాళ్ళు మెడిసిన్ ఇచ్చిరండి. ఆ అమ్మాయి భయపడి భర్తకు ఫోన్ చేస్తే భర్త హాస్పిటల్ తీసుకెళ్తుంటే టాయిలెట్ ఆమె పాపం గర్భం పోయిందండి. మగ పిల్లగాడు పుట్టి చనిపోయాడు. మేము అడుగుతుంటే వాళ్ళే వచ్చి మాకు ట్రీట్మెంట్ చేసిరని అమ్మాయిని బెదిరించి పేపర్ రాయించుకున్నారు. తప్పును మాదే అని చెప్పు, మా మీద చెప్పొద్దని రాయించుకుంటూ రెస్పాన్సిబిలిటీ ఇస్తలేడు. ఆయన సొమ్మసిల్లి పడిపోయిందండి.